ఆ తరఫు నుంచి మీ అందరికి ఉగాది శుభాకాంక్షలు. సాయంత్రం ఎక్కడో తెలుసుకునే ముందు మార్నింగ్ నుంచి వ్లాగ్ తీద్దాము. సో మార్నింగ్ మా మమ్మీ లేసి ఫస్ట్ మామిడికాయ పులిహోర చేసింది. దాని తర్వాత పూలకు రెడీ చేసింది. మా మమ్మీ వంటలు చేసేటప్పుడు నేను పూజ చేసేసిన. మీకు నాకు ఈ కొత్త సంవత్సరంలో ఎన్నో కొత్త గెలుపులు చూడాలని దేవుని మనస్ఫూర్తి కోరుకున్నా. తీపి పులుపు ఉప్పు కారం చేదు వగరు లాగా మన లైఫ్ లో హ్యాపీనెస్ సాడ్నెస్ యాంగర్ డిస్గస్ట్ ఫియర్ సర్ప్రైజ్ ఇవన్నీ కలిసిన ఉగాది పచ్చడి లాగా మన లైఫ్ ఎంతో తీయగా ఉండాలని పచ్చడి అయితే తాగేసినాము. సో నెక్స్ట్ పులిహోర పోలే తిన్నా. ఇంకా 4 o'clock మా పిన్ని వాళ్ళ ఇంటికి పోయినాం. అదే హైదరాబాద్ కి ఆడికి వంగన మళ్ళీ మా పిన్ని పోలే చేసింది. ఇదంతా స్పెషల్ అంటే చూడండి మా చెల్లి చెప్తుంది రెసిపీ. ఉగాది అంటే గుడికి పోవాలి కదా, అందుకే నలుగురు అక్క చెల్లెం రెడీ అయిపోయి గుడికి అయితే పోతున్నాము. కారును కూడా మేము క్యాబ్ బుక్ చేసుకొని పోతున్నాము. ఎందుకంటే మా వాళ్ళంతా బిజీ ఉన్నారు. 5 ఏళ్ళకి ఒకసారి మా సంఘంలో ప్రెసిడెంట్ ఎలక్షన్స్ అయితే సో ఈసారి మా పెద్ద నిలబడుతుండు. అందుకే అక్కడ అందరు బిజీ. సో మేమైతే టెంపుల్ కి వచ్చేసాం. ఇదైతే టెంపుల్ తెలుసు కదా మీకు, జూబ్లీ హిల్స్ లో చిన్న తిరుపతి అంటాం మేము. స్టేషన్ చాలా బాగుంటది. సో మేము పోయింది పండుగ రోజు కాబట్టి ఫుల్ అంటే ఫుల్ రష్ ఉండే. మమ్మల్ని ఆపేసి ఇక్కడ మా ఇంకా చాలా జనాలు ఉన్నారు. 5 minutes కి మమ్మల్ని కూడా వదిలిండే. లోపలికి అయితే వెళ్ళిపోయినాము గర్భగుడిలోకి. చూడండి ఎంత బాగుంది డెకరేషన్. గరుడ దేవునికి ముఖేసి తర్వాత వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే చేసుకుని మీరు కూడా చేసుకోండి. మొదటి పండుగ రోజు అందరికైనా ముఖ్యమైన వినాయక దర్శనం కూడా కంప్లీట్ అయింది మాది. దర్శనం అవగానే మా పెద్దాడి ప్రెసిడెంట్ అయిందని తెలిసింది. సో సంతోషంతో